సైనికులకు అదే ఇతర అతిథులకు పత్రికా విలేకరులకు నా నమస్కారం. మీ తరఫున నా ప్రతి దేవాపల్లి మండల ప్రజల తరఫున నా వ్యవస్థ జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ దేవరాపల్లి మండల జన సైనికులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అందరి పుట్టినరోజున వాళ్ళ జనసేనాని పుట్టినరోజున ఇంత మంచి కార్యక్రమాన్ని రాష్ట్రమంతా నిర్వహిస్తున్నందుకు ప్రతి జన సైనికుడికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఫ్యాన్స్ కి ఫాలోవర్స్ కి తేడా ఉంది. నిజానికి మీరు అందరూ ఒకప్పుడు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, కానీ తెలియకుండానే మీరు ఫాలోవర్స్ అయిపోయారు. తేడా ఏంటంటే ఫ్యాన్స్ కి ఫాలోవర్స్ కి ఫ్యాన్ అన్న ఫ్యాన్ అనే పదం ఫెనటిక్స్ అనే పదం నుంచి మీరు వినే ఉంటారు. ఫెనటిక్స్ అంటే ఒక మూర్ఖత్వం, అంటే ఒక విశేషణ జ్ఞానం ఉండదు. వారు గుడ్డిగా ఏదనుకుంటే చేసేస్తారు. ఫ్యాన్ అంత మొండిగా ఉంటారు. ఫాలోవర్ అయ్యేసరికి ఏమవుతుందంటే అలా తెలియదు, వాళ్ళ కొంత విశేషణ జ్ఞానం ఉంటుంది, మంచి చేయడం చెప్తారు. అందుకనే ఫాలోవర్ అయిన వాడు ఎప్పుడు మంచి కార్యక్రమాలు చేస్తారు. ఒకవేళ మనసులో ఏదైనా చెడు కార్యక్రమాలు చేద్దామని వచ్చినా ఒక పక్క ఎందుకంటే నాయకుడు జనసేనాని గురించి ఆలోచిస్తారు. అది తప్పు కదా, ఎందుకంటే ఆయన చెప్పింది ఇది కాదు కదా, ఆయన చెప్పింది చెయ్యాలి కదా. అంటే ఆయన కూడా ఒకప్పుడు ఈ సినిమా హీరో, కానీ ఆయన తెలియకుండా ఇప్పుడు నాయకుడు అయిపోయాడు. సో అంచేత ఆయన హీరో ఉన్నప్పుడు మీరు ఫ్యాన్స్, ఆయన నాయకుడు అయ్యాడు కాబట్టి మీరు అనుచరులు. సో అది అందుకే అయితే అనుచరులు అంటే ప్రతి నాయకుడికి అనుచరులు ఉంటారు, కానీ జనసేన పార్టీలో మాత్రం అనుచరులకి నాయకుడికి వేరే పేర్లు ఉన్నాయి. అది ప్రపంచంలో నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, పవన్ కళ్యాణ్ గారి ముందు కూడా చెప్పాను. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి ఈ పేర్లు ఉండవు. ఎందుకంటే ఆ నాయకుడిని జనసేనాని అన్నాడు, మీ అందరినీ కూడా జన సైనికులు అన్నారు. అంచేత ఈ యూనిక్నెస్ అనేది ఒక జనసేన పార్టీకే ఉంది. తర్వాత ఈ రోజు ఎలాంటి గొప్ప రోజు అంటే మీకు, అంటే మీరు నేను ఎవరు పుట్టలేదప్పటికీ ప్రపంచంలో ఇంతవరకు కూడా అంత భయంకరమైన యుద్ధం జరగలేదు. ఆ యుద్ధం అనేది ఒక 2 దేశాల మధ్య కాదు, మొత్తం ప్రపంచం అంతటా కూడా జరిగిన యుద్ధం. ప్రపంచం అంతటా అన్ని దేశాలు యుద్ధం చేశాయి. భయంకరమైన యుద్ధం 6 సంవత్సరాల యుద్ధం జరిగింది. 6 సంవత్సరాలు. 1939 సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభమైంది యుద్ధం. ఎంత గొప్ప యుద్ధం, 6 సంవత్సరాల యుద్ధం జరిగింది. 6 కోట్ల మంది చనిపోయారు. అంటే అర్థం చేసుకోండి, 100 సంవత్సరాల క్రితం 6 కోట్ల మంది చనిపోయారంటే అంత ఎక్కువ. అది ఇప్పుడు ఈ రోజు జనాభా పెరిగింది, కానీ అప్పుడు అంత జనాభా లేదు. అటువంటి అప్పుడు 6 కోట్ల మంది చనిపోయారు. 6 సంవత్సరాలు యుద్ధం భయంకరం. ఇంతవరకు ప్రపంచంలో అంత భయంకర యుద్ధం రాలేదు. అందరూ కూడా అంటే సాధారణంగా ఎవరు చనిపోతారు, సైనికులు చనిపోతారు, కానీ 6 కోట్ల మంది సామాన్య ప్రజలు చనిపోయారు. ప్రపంచంలో ప్రతి ఇల్లు కూడా భయపడింది, ఎలా ఎప్పుడు యుద్ధం ఆగిపోతుంది. అటువంటి యుద్ధం ఆగిపోయి శాంతి పునరుద్ధరణ ప్రారంభమైంది ఎప్పుడో తెలుసా? సెప్టెంబర్ 2వ తేదీ 1947. అది సెప్టెంబర్ 2వ తేదీ ఈ ప్రపంచానికి శాంతి మొదలైంది సెప్టెంబర్ 2వ తేదీ. ఇంకో గొప్ప విషయం ఉంది. ఆ రోజు చాలా గొప్ప 2 విషయాలు చాలా గొప్ప జరిగాయి సెప్టెంబర్ 2వ తేదీ. అదే సెప్టెంబర్ 2వ తేదీ 1946 సంవత్సరంలో 200 సంవత్సరాలు మనం పరిపాలించారు ఎవరు? బ్రిటిష్ వారు. 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ మొత్తం మన దేశాన్ని గుల చేశారు, అన్ని సంపదలు పట్టుకుపోయారు, దోచేశారు. అటువంటి వాళ్ళు చివరికి స్వాతంత్రోద్యమం వల్ల ఇక తప్పదు అని నిర్ణయించుకొని భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేద్దాం అని నిర్ణయించుకొని ఒక కమిటీ వేసిన రోజు 1946 సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీ. అంటే ఇంతకంటే అంటే సెప్టెంబర్ 2 ఎంత ముఖ్యమైన ఆలోచించారు. సెప్టెంబర్ 2 మొదటి ప్రపంచానికి శాంతి కలిగించింది. ఇక దేశాన్ని చూస్తే దేశానికి స్వాతంత్రం ఇవ్వాలని బ్రిటిష్ వారు నిర్ణయించుకున్నారు. అప్పుడు ఒక కమిటీ వేసి ఎలా ఇవ్వాలి, ట్రాన్స్ఫర్ చేయాలి పవర్ని అని నిర్ణయించాలంటే ఆ రోజు నేనే స్వాతంత్రం వచ్చినట్టు భారతదేశానికి. అటువంటి 2 ముఖ్యమైన సంఘటనలు, ఒకటి ప్రపంచంలో జరిగింది, ఒకటి భారతదేశంలో జరిగింది. అటువంటి సెప్టెంబర్ 2వ తేదీనే ఈ జనసేనాని పుట్టారు.
నా నిజాన్ని కాబట్టి మీరు చెప్పడం కాదు, మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే ఎంత గొప్ప రోజు అందుకు మీరు చెప్తాను. ఎందుకంటే మీరందరూ మామూలు సామాన్య కార్యకర్తలు కాదు, మీరందరూ ఒపీనియన్ లీడర్స్. ఒపీనియన్ లీడర్స్ అంటే 10 మందికి చెప్పగలిగే వాళ్ళు నాకు తెలుసు. అంచేత మీలాంటి వ్యక్తి 10 మంది చెప్తూ ఉండాలి. అది గుర్తుంచుకోండి. చివరికి ఒక విషయం మీకు చెప్పేసి ముగిస్తాను. మీకు ఈ రాష్ట్ర పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఒక సంవత్సరం ముందు ఎలా ఉంది, సంవత్సరం అయితే ఒక 3 నెలల ముందు వరకు. విచిత్రం ఏంటంటే ఏదో ఒక 3 పార్టీలు గెలిచాయి. ఆ 3 పార్టీలు ఎలాంటివి అంటే విచిత్రం. ఒకటి చూస్తే భారతదేశం అంతటా ఉన్న పార్టీ, ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది కార్యకర్తలు ఉన్న పార్టీ, 10 సంవత్సరాల నుంచి భారతదేశాన్ని పాలిస్తున్న పార్టీ. అదేంటి? భారతీయ జనతా. అంటే ఎంత పవర్ఫుల్ ఆలోచించండి. అది ఒక పార్టీ. ఇక రెండో పార్టీ ఏంటంటే మహానుభావుడు. ఏంటంటే అసలు రాముడు కృష్ణుడు అంటే ఏంటో మనకు తెలియదు, ఎలా ఉంటారో తెలియదు. కళ్ళు మూసుకొని రాముడు అంటే ఆయన కనిపిస్తాడు, కళ్ళు మూసుకొని కృష్ణుడు అంటే ఆయన కనిపిస్తాడు. అటువంటి ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ 4 దశాబ్దాల పైన ఉన్న పార్టీ. ఆ పార్టీ అలాగే ఒక 15-20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ రెండో పార్టీ. అంటే ఇద్దరు పెద్దవాళ్ళు అన్నమాట. మామూలు పెద్దలు కాదు, ఇద్దరు మహా పెద్దవాళ్ళు ఇద్దరు. ఒకరేమో దేశానికే పెద్దవాళ్ళు, ఇంకొకరు రాష్ట్రానికే పెద్దలు. ఆ పక్కన మూడోది ఒకటి ఉంది. ఆ మూడోది ఏంటి అంటే ఏ పౌరు ఎప్పుడు చేయలేదు. ఒక ఎమ్మెల్యే లేరు, చివరిగా నాయకుడు కూడా ఎప్పుడు ఎమ్మెల్యే కానీ చట్టసభలో వెళ్ళలేదు. అంటే రాజకీయ అధికారం అనుభవించిన వ్యక్తి నడుపుతున్న ఒక రాజకీయ అధికారం లేని ఒక పార్టీ. ఆ పార్టీ జనసేన పార్టీ. విచిత్రం ఏంటంటే ఇద్దరు ఎటువంటి అంటే దేశాన్ని పాలించే పార్టీ ఒకటి, రాష్ట్రాన్ని పాలించే పార్టీ ఒకటి అయితే ఏ రాజకీయ అధికారం అనుభవం లేదు. నాయకుడికి, జనసేనానికి లేదు, జన సైనికుడికి లేదు. అటువంటి ఒక చిన్న పార్టీ మూడో పార్టీ. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఈ చిన్న పార్టీ లేకపోతే అసలు ఈరోజు రాష్ట్రంలో ఉండేది కాదు, రాష్ట్రం తర్వాత దేశంలో బీజేపీ రూలింగ్లో ఉండేది కాదు. ఎందుకంటే చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో. మీకు ఒక చిన్న విషయం చెప్పి అప్పుడు మళ్ళీ చెప్తాను. ఒకసారి అంటే చిన్న పిల్లవాడు ఏం చేస్తాడని ఏం తెలియదులే అనుకుంటారు సమాజం. ఒకసారి ఇలాగే వీరి దగ్గర మీ కృష్ణదేవరాయలు పేరున్నారు కదా, శ్రీకృష్ణదేవరాయలు. ఆయన శ్రీకృష్ణదేవరాయలు విజయవంతం అవడానికి కారణం ఎవరు తెలుసా? మహామంత్రి తెమ్మరుసు. మీరు పేరు విన్నారో లేదో తెలియదు. ఎప్పుడైనా పాస్ సినిమా టీవీలో వచ్చి చూడండి, చాలా జ్ఞానవంతమైన సినిమాది. మహామంత్రి తెమ్మరుసు అంటారు. ఆ తెమ్మరుసే లేకపోతే శ్రీకృష్ణదేవరాయలు లేడు. అటువంటి తెమ్మరుసు అలా వెళ్తున్నాడు వీధిలో, రథంలో గుర్రం మీద వెళ్ళేస్తుంటే ఇక్కడ అందరూ గుమిగూడారు, జనాలందరూ ఇలాగా చావిడి దగ్గర. ఏమైందని చెప్పి తెమ్మరుసు దిగి వచ్చాడు. వస్తే ఏమైందంటే మన ఎర్ర బండి ఉంది కదా, బండి అక్కడ ఆపారు. బండి ఆపితే ఆ బండి చక్రం ఉంటుంది కదా, ఆ చక్రానికి రేకులు ఉంటాయి కదా, 8 ఉంటాయి కదా. ఆ 2 రేకుల మధ్యన ఎత్తు కొమ్ముడు పెట్టింది. మీరు కూడా చూసుంటారు, పల్లెటూరు సాధారణం. లోన్ పెట్టేస్తే ఆ బయటికి రావట్లేదు. దాన్ని ఎలా తీయాలి అర్థం కాలేదు. అందరూ ఎలా తీయాలని చదువుతుంది. కొంతసేపు చచ్చిపోతాయి. అందరూ ఉంటే తెమ్మరుసు కూడా వచ్చాడు. మహామంత్రి తెమ్మరుసు ఏది శ్రీకృష్ణదేవరాయని రాజులు చేసిన మంత్రి. ఆయనకి కూడా అర్థం కదా ఏం చేయని ఆలోచిస్తుంటే ఎవడో చిన్న కుర్రాడు ఉన్నాడే, ఒక చిన్న పిల్లాడు ఉన్నారు. అలాంటి కుర్రాడు అంటే చాలా చిన్నవాడు, ఒక 6-7 సంవత్సరాల కుర్రాడు వచ్చాడు. అమ్మాయి చూరుకుంటూ ఏం జరుగుతుందని చేసేటట్లు వచ్చి ఎందుకే అర్థాలు చెప్తాను, ఆ రేకులు నరికితే అయిపోతుంది కదా. ఇప్పుడు ఎందుకంటే మెడనరి ఎద్దు మెడ నరకలేదు కదా, ఆ రేకులు 2 రేకులు రంపంతో కత్తిరించి అయిపోతున్నాడు ఎవడు, ఒక 6-7 సంవత్సరాల పిల్లడు. అంటే చూడండి ఎంత విచిత్రం. అంటే మహామంత్రి తెమ్మరుసుకి ఆలోచన తప్పలేదు, ఊళ్ళో పెద్దలకి ఆలోచన తప్పలేదు. కానీ ఒక 6వ తరగతి 7వ తరగతి చదువుకుని ఏమి అనుభవం లేని పిల్లలకు ఒక ఆలోచన వస్తే వెంటనే తెమ్మరుసు ఆశ్చర్యపోయి వెంటనే రంపం తీసుకొచ్చి 2 రేకులు నరికేసి పొడదీశారు. అలాగా ఎందుకు చెప్పానంటే ఇది అలాగా ఒక మహామంత్రి తెమ్మరుసు లాంటి, నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు, ఆ గ్రామ పెద్దలు లాంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, వీళ్ళందరికీ చివరికి ఏమైందంటే ఇతను కానీ త్యాగం చేసి ఉండకపోతే ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వం వచ్చేదా అనే ఒక అనుమానం వచ్చింది. ఎందుకంటే ఎంత విచిత్రం అండి. అందరూ కూడా నాలుగు కూడా అరే కనీసం ఒక 50-60 తీసుకుంటానే 170 అసెంబ్లీ అనుకున్నారు.
అలాంటిది 24 ఒప్పుకున్నాడు. అందులో ఆశ్చర్యపోయారు, ఏంటి 24 తీసుకుంటున్నాడు ఏంటి, మరీ తక్కువ నువ్వు మీ నంబర్. కొంతమంది జనసైని రేపు నన్ను దారిలో అక్కడ పారాపితే చూడలేదు, అదేంటంటే మరి అంత ఇలా బాధపడేవారు అనమాట. అదే బాధరా అంటే పుండు మీద కారం చల్లినట్టు మరలా ఈ బీజేపీ గెలిచిన తర్వాత ఇంకొక 3-6 ఇవ్వాలనేసరికి అందరూ ఏమనుకున్నారంటే 150 తీసుకున్న తెలుగుదేశం పార్టీ త్యాగం చేస్తుంది కానీ 24 ఉన్న జనసేన త్యాగం చేస్తా అనుకుంటారు. ఎవరు అనుకుంటారు కదా. అలాంటిది ఆయన పోతే పోనీ మళ్ళీ 3 ఇచ్చాడు. అందరూ షాక్. ఎవరు టికెట్లు ఆశిస్తారే ఇదేంటి 24 నుంచి మళ్ళీ 21 వచ్చాడు అనుకున్నారు. అంటే ఎంత త్యాగం చేశారంటే చాలా విచిత్రం. అందరికీ జీర్ణించుకోలేకపోయారు. ఎలా ఉంటుందా త్యాగం అనుకున్నారు. కానీ ఆయన ఎంత మహా తెలివైన వాడంటే, ఎంత విచక్షణాజ్ఞానం ఉన్నాడంటే, ఎంత ఆలోచన పరుడంటే, ఎంత ధ్యేయం మీద ఆయన గురి ఉందంటే సాధించాలి అనుకున్నాడు. కాబట్టి ఎన్ని త్యాగాలు చేశాడు. చివరికి ఆ త్యాగ ఫలితం ఏంటి చూశారు కదా. విచిత్రం ఏంటంటే బీజేపీ అనుకుంటే నేను 300తో వస్తాను, 300తో పాలిస్తాను అనుకున్నాడు లేదా. చివరికి ఏమైందంటే అలా ముగ్గురిని అంటే బీజేపీ టీడీపీ కలవడానికి కూడా అనుకోవట్లేదు, కలవలేమో అనుకున్నారు. అటువంటి సమయంలో ఈయన త్యాగం చేసి ఆ ఇద్దరిని కలిపితే చివరికి ఏమైందంటే ఆ బీజేపీకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంపీని కానీ మరలా త్యాగం అంటే అలా ఆయన త్యాగం చేసి ఉండకపోతే ఇద్దరు కలవరు బీజేపీ టీడీపీ. అంటే చూడండి, వారిద్దరిని కలపకపోతే ఓట్లు చీలిపోతే మనం అనుకున్న సాధించలేమని చెప్పి ఆ ధ్యేయాన్ని సాధించడం కోసం ఎన్ని త్యాగాలు చేశారు చూడండి. చివరికైనా ఏమైంది పరిస్థితి, బీజేపీ 300 అనుకున్న బీజేపీ ఈ రోజు ఏపీ ఎంపీలన్నీ కలవకపోతే, కూటమి ఎంపీలు రాకపోతే బీజేపీ కూడా రూలింగ్ వచ్చేది కాదు. అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ త్యాగం చేసి వీరిద్దరిని కలపకపోతే, కూటమిగా ఏర్పరచకపోతే అక్కడ బీజేపీ తోటే ఇక్కడ ఎంత వైభవం కూడా వచ్చేది కాదేమో. అంటే ఎప్పుడు గుర్తుంచుకోండి, తన త్యాగం చేసి తను తగ్గించుకోబట్టే ఈరోజు ఏమైంది. అతను మీ నాయకుడు జనసేన ఎప్పుడు చెప్తుంటాడు తగ్గించుకున్నాడు కాబట్టి. మరి మీరు ఎట్లా అయితే ఫాలో అవట్లేదా. మరి ఇన్నిసార్లు అంటాడు పాపం. లోక అనే ఒక గ్రంథం ఉంది బైబిల్లో. బైబిల్ అంటే తెలుసుకుంటే పుచ్చుకుంటుంది. ఒక గ్రంథం కాదు, 66 గ్రంథాలు. ఆ బైబిల్ అనే 66 గ్రంథాల్లో లోక అనే ఒక గ్రంథం. ఆ లోక అనే గ్రంథంలో 14వ అధ్యాయంలో 11వ వచనం ఉంటుంది. ఫర్ దోస్ హూ హంబుల్ దెమ్సెల్వ్స్ విల్ బి ఎగ్జాల్టెడ్ అంటాడు. అంటే ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారో అన్నట్టు. అంటే నిజమైందా లేదా. ఆయన తగ్గించుకోబడ్డాడు, ఆయన తగ్గించుకున్నాడు, ఈరోజు హెచ్చింపబడ్డాడు. మీరు కూడా అంతే గుర్తుంచుకోండి. ఎంత తగ్గించుకుని ఉంటే అంత హెచ్చింపబడతాడు. అందుకని అతను ఎప్పుడు ఫోన్ చేస్తుంటాడు పవన్ కళ్యాణ్. అలాంటివి మీరు అబ్జర్వ్ చేయాలి. అర్థమైందా. ఇప్పుడు చేసేవే కాదు, ఆయన ఏం చెప్తున్నాడు మంచి మాత్రం అన్ని కూడా మనం కూడా జ్ఞాపకించుకోవాలి. సో అటువంటి విధంగా ఆయన తగ్గించుకొని ఈరోజు హెచ్చింపడ్డాడు. వారు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది, ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. పవన్ కళ్యాణ్ త్యాగం చేసి కూటమిని ఏర్పరచకపోతే ప్రభుత్వాలు ఉండేవి కాదని. ఎంతకంటే మీరు ఏం కావాలో సంతోషించండి, అంతేనా. సో అందుకనే ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మీరు ఎలా జరుపుకుంటారు, మీ పుట్టినరోజు ఎంత బాగా జరుపుకుంటారో నాకు తెలియదు. కానీ ప్రతి చోట జన సైనికులందరూ కూడా జనసేన అంత వైభవం జరుపుకుంటారు. అందుకనే మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తున్నాను. ఇటువంటి మీ మంచి కార్యక్రమానికి నన్ను పిలిచారు. ఇక్కడ ఎవరైనా బ్లడ్ డొనేషన్ ఇచ్చేవాళ్ళన్నారా. బ్లడ్ డొనేషన్ ఎవరు చేయగలుగుతండి. మీరు అందిస్తున్నారు. మీరు రక్తాన్ని దానం చేస్తున్నారు అనుకోవద్దు. మీరు రక్తాన్ని దానం చేస్తున్నారు అనుకోవద్దు. మీ రక్తాన్ని శుభ్రపరచుకుంటున్నారు. మీకు విషయం తెలుసా, ఏ దానం చేసినా మీ డబ్బు తరిగిపోతుంది. నువ్వు 10 మందికి అన్నం పెట్టావు అనుకోరా, మరి మీ ఇంట్లో కొంత తగ్గిపోతా, మీ బియ్యం అని తగ్గిపోతా. లేదు బట్టలు ఇచ్చేవరకు ఆ బట్టలు కొనాలా మీరు. ఏ దానం చేసినా నీ యాస్ తరిగిపోతుంది. గుర్తుంచుకోండి అమ్మా, ఏ దానం చేసినా. కానీ ఈ సమాజంలో 2 దానాలు మాత్రం చేస్తే కరిగిపోతే పెరుగుతుంది. ఆ 2 దానాలు ఏంటంటే, మొదటిది జ్ఞానదానం. అంటే మా మ్యాథ్స్ చేస్తుంటే మీరు నేర్చుకున్నంత చెప్తుంటారు, మీకు ఎంతో చెప్పారు. దానివల్ల నీకు తరిగిపోతుంది, ఇంకా పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది, ఇలా 10 సార్లు మాట్లాడుతుంటే నాకు వేరే ఆలోచన వస్తుంటాయి. అంచేత జ్ఞానదానం చేస్తే పెరుగుతుంది.
అలాగే రక్తం కూడా దానం చెయ్యాలి. ఎందుకు చెయ్యాలంటే నేను అడిగితే చెప్తారు ఈ డాక్టర్ వాళ్ళందరూ కూడా. మీకు బ్లడ్ సెల్స్ అని ఉంటాయి, అక్కడి నుంచి వచ్చేది. ఆ బ్లడ్ సెల్స్ మీరు చెప్పిన ప్రతి 100 రోజులకి ఎక్స్పైర్ అయిపోతాయి. ఇప్పుడు మీరు ఎక్స్పైరీ డేట్ ఉంటాయి చూసా, అలాగే బ్లడ్ సెల్స్ మీరు దానం చేసిన చేయకపోయినా 100 రోజులకి ఫర్ ఎవ్రీ 100 days అవి ఎక్స్పైర్ అయిపోతాయి. అందువల్ల చేయడం మంచిది కదా. తర్వాత చూసా వెహికల్ మనం ఎలా ఓవరాలింగ్ చేస్తామో ఇది కూడా అంతే. దానం చేస్తే నీకు మళ్ళీ కొత్త అంచేత నువ్వు నీ రక్తాన్ని నువ్వు శుభ్రపరచుకుంటావు. అది గుర్తుంచుకో. అంత మంచి పని చేస్తున్నారు. మనస్ఫూర్తిగా ఈ రక్తదానం చేసే వాళ్ళని కూడా అభినందిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ దిస్.